గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు సాయం చేయొద్దంట. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ హక్కులపై ప్రతికూల ప్రభావం. ఈ నీటి కేటాయింపులకు సంబంధించిన దాంట్లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం నిన్న హరీష్ రావు ఏదో మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇది అయింది అది జరిగిపోయింది, తెలంగాణకు నీటి కేటాయింపుల పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ ఆ రోజు ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ముఖ్యమంత్రి ఉంటే నరసింహ నేను ఒకసారి చెప్తా ఏందంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమే కూడా పూర్తి అయింటే కృష్ణానదిలో మనకి ఇంత జలదోపిడి జరిగేది కాదు. ఎందుకు పక్కన పెట్టినట్లు? పక్కన ఆంధ్రప్రదేశోడు పోతిరెడ్డిపాడు పొక్క పెట్టి అక్కడ నీళ్ళని తీసుకుపోతుంటే చంద్రశేఖరరావు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో తిరుపతి పోయి రోజా ఇంట్లో పోయి బాగా నాటికోడి పులుసు రాగి ముద్దలు తిని రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నటువంటి సన్నాసులు మళ్ళీ మీరు ప్రాజెక్టుల గురించి మాట్లాడతారు. ఇంకొకటి, ఆ రోజు తల్లి సోనియా గాంధీ గనుక తెలంగాణ రాష్ట్రం ప్రజలపైన తెలంగాణ ప్రజలపైన ఒకవేళ నీటి కేటాయింపులో కానీ విద్యుత్ కేటాయింపులో కానీ నీటి కేటాయింపులనేమో వినియోగం ప్రాతిపాదికన చూపించి విద్యుత్ యొక్క వినియోగంలోనేమో జనాభా ప్రాతిపాదిక చూపించడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిజానికంటే ఈరోజు మనం విద్యుత్ సమస్య లేకుండా ఉన్నదంటే ఆ తల్లి సోనియా గాంధీకి మనం రుణపడి ఉండాలి. 100% వినియోగం అనేది హైదరాబాద్ ఉంది కనుక ఈడెక్క జరుగుతుంది కాబట్టి 55% విద్యుత్ని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి వాళ్ళు ఎక్కువ విస్తీర్ణం ఉండి ఎక్కువ జనాభా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర వినియోగం ఈడెక్క జరుగుతుంది కాబట్టి మనకెక్క విద్యుత్ ఇచ్చి చీకట్లో నెట్టివేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడినటువంటి దేవత సోనియా గాంధీ. ఈ సన్నాసులు వీళ్ళు ఆంధ్ర పెత్తందారులకు తెచ్చి దళారులను తెచ్చి వాళ్ళకు దోషిపెట్టిన సన్నాసులు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద ఏ ఒక్కరికి మీరు మేలు చేసింది? తెలంగాణ ఉద్యమకారులు వందలాది మంది చచ్చిపోతే ఒక్కని గుర్తించి ఆదుకోలేని సన్నాసులు వీళ్ళు మాట్లాడతారు ఏదన్నా. రైట్. విజయసాయి రెడ్డి